హాయ్ అండి. కుక్కర్ పైన దారాలు పెట్టండి. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. పెంగాని కప్స్లో మనం ఎక్కువగా టీ తాగుతూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి మనకి పెంగాని కప్పులు ఇలాగా కడిగేటప్పుడు క్లీన్ చేసేటప్పుడు జారిపోయి ఇలాగా కప్స్కు ఉన్నటువంటి కాడలు అయితే ఊడిపోతూ ఉంటాయి కదండి, పగిలిపోతూ ఉంటాయి. వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలాగ పెంగాని కప్పులను తీసుకొని దాన్ని నిండుగా వాటర్ పోసుకొని ఇలా మనీ ప్లాంట్ని పెట్టేసి విండోస్ దగ్గర కానీ లేదంటే సెల్ఫ్ల్లో కానీ ఎక్కడైనా ఈ విధంగా పెట్టేసామనుకోండి, చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. గ్రీన్లుగా చక్కగా మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో వాటర్ని 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. మనీ ప్లాంట్ చూడటానికి చాలా అందంగా ఉంటుందండి. ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఏంటి భలే ఉందనని అడుగుతారండి. అంత చక్కగా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా పడేసే పెంగాని కప్పుల్లో ఇలా వాటర్ పోసేసి మనం ఇలా మనీ ప్లాంట్ని పెట్టుకున్నాం అనుకోండి, చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ట్రై చేయండి. ఇలాగ మనం వేస్ట్ అని పడేసే బదులు ఇలా ట్రై చేసామనుకోండి, చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. చూసే వాళ్ళకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏంటివి అని కూడా అడుగుతారండి. అంత చక్కగా ఉంటుంది. సో ఈ విధంగా మనం పెంగాని కప్పుల్ని పడేయకుండా ఇలా డెకరేట్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇంట్లో అందరి ఇళ్లలో మనం మనీ ప్లాంట్ని అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి. ఇలాగ చిన్న మనీ ప్లాంట్ని తీసుకొచ్చి ఇలా వాటర్లో పెట్టేసామనుకోండి, చక్కగా పెరుగుతుంది. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. మనం మార్కెట్ నుంచి మనం ఎక్కువగా నిమ్మకాయలు తెచ్చుకుంటూ ఉంటాం కదండి. నిమ్మకాయలు మనం వెంటనే క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. అలా క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల ఎక్కువగా తేమ తగిలి వాటర్ బబుల్స్ ఏర్పడి నిమ్మకాయలు త్వరగా కుళ్ళిపోతూ ఉంటాయండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా నిమ్మకాయలని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆరిపెట్టుకొని ఇలా ఒక్కొక్క నిమ్మకాయకి న్యూస్ పేపర్ని ఈ విధంగా రోల్ చేసేసి ఒక కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఎందుకంటే ఇలా మనం న్యూస్ పేపర్ రోల్ చేసుకోవటం వల్ల యూజ్ ఏంటంటే, మనకి ఒక్కొక్కసారి క్యారీ బ్యాగ్స్లో పెట్టిన వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయి కదా. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా పేపర్ని రోల్ చేయడం వల్ల ఇలా పేపరు తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి నిమ్మకాయలు ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటాయండి. సో మనం అవసరానికి ఈ విధంగా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఎక్కువగా నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసుకున్నారనుకోండి, చక్కగా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. టిప్ ఏం కాదండి, మన గార్డెన్ అయితే ఒకసారి ఒక లుక్ వేసేసేయండి ఫ్రెండ్స్. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇలా ఫ్లవర్స్ అయితే రోజు పూస్తూనే ఉంటాయండి. ఇవి మా సైడు నాచ్ ఫ్లవర్స్ అంటారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. 4-5 కలర్స్ అయితే ఉన్నాయి. ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయండి. ఇది పొనగంటాకండి. ఇది మనకు ఒక గనుపు పెట్టేసుకుంటే చాలండి, ఎక్కువగా పెరుగుతుంది. ఒక చిన్న కుండీల్లో పెట్టుకుంటే చాలు. కంటికి చాలా మంచిదండి పొనగంటి కూర. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం తోటకూర ఫ్రై ఏ విధంగా అయితే చేస్తామో పొనగంటి కూర కూడా అలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చేసి చూడండి మీరు, చాలా బాగుంటుందండి. ఒక గనుపు తీసుకొచ్చుకొని మనం కుండీల్లో వేసుకుంటే చాలండి. చక్కగా మనకి ఆకుకూర తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చిన్న కుండీల్లో అయినా ఇలా ఆకుకూరని పెంచుకున్నాం అనుకోండి, మన హెల్త్ని మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ నుంచి వచ్చే అన్నీ కూడా మందులతో కూడినవి కాబట్టి ఎక్కువగా కెమికల్స్ ఉంటూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా మనం ఇలాగ చిన్న కుండీల్లో అయినా ఆకుకూరని ఈ విధంగా పెంచుకున్నాం అనుకోండి, మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. తక్కువ ప్లేస్లో ఉన్న 4-5 కుండీల్లో చక్కగా మనం ఇంత మట్టి వేసేసుకొని ఇలా చక్కగా మనం ప్లాంట్స్ పెంచుకున్నాం అనుకోండి, మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ట్రై చేయండి. ఇంకా చిట్టి కాకరకాయలు అయితే ఇలా వస్తున్నాయండి. దీన్ని ఇంకా హార్వెస్ట్ అయితే చేయలేదు. 2 డేస్ ఆగి అయితే చేస్తాను. ఇంకా ఇక్కడ మునక్కాయలు అయితే చూసారా, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అవి చిన్న పిందెలండి. ఇంకా నేను హార్వెస్ట్ చేసేటప్పుడు తప్పకుండా మీకు వీడియో తీసి పెడతాను. చూడండి చక్కగా ఒక గుత్తులాగా వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి.
ఇంకా ములక్కాయలు కూడా చాలా బారైతే ఉంటాయండి. నేను విత్తనం కూడా మార్కెట్ నుంచి తెచ్చుకున్నానండి. చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి ములక్కాయలు కూడా. ఇదైతే చూసారా, ఈ ఫ్లవర్స్ని ఏమంటారో మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ప్లాంట్ అయితే ఉంది కానీ ఈ ప్లాంట్ని ఏమంటారో తెలియదండి. సో తప్పకుండా మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది సౌందర్య కనకాంబరం. ఇక్కడైతే చూసారా కరివేపాకు ప్లాంట్ పెద్దగానే ఉంది చూసారా. ఇవన్నీ వేర్లతో వచ్చినటువంటి కరివేపాకు ప్లాంట్స్ అండి. చూడండి ఎంత హెల్దీగా ఉందో. ఆర్గానిక్గా మన ఇంట్లో ఈ విధంగా పండించుకోవటం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. చూసారా ఇక్కడైతే గోంగూర ప్లాంట్ ఒక్కటే ఉంది, ఎంత పెద్దగా అయిపోయిందో. సో మనకి చక్కగా గోంగూర చట్నీ చేసుకున్న, పప్పులో వేసుకున్న, కర్రీ చేసుకున్న చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఎటువంటి చీడ లేదు అండి ఆకు కూడా. మనం అప్పటికప్పుడు ఇలాగా ఇంట్లో పండించుకోవటం వల్ల అప్పటికప్పుడు చక్కగా కట్ చేసుకొని కర్రీ చేసుకొని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి తక్కువ ప్లేస్ ఉన్నా ఎక్కువ ప్లేస్ ఉన్నా తప్పకుండా కుండీల్లో, చిన్న చిన్న కుండీల్లో అయినా ఆకుకూర చక్కగా పెరుగుతుందండి. ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నేను ఇక్కడ నెక్స్ట్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. ఇలా అలోవెరా అయితే మన అందరి ఇళ్ళలో పెంచుకుంటూ ఉంటాం కదండి. అలోవెరా మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలానే మన ఫేస్ పైన కానీ, స్కిన్ పైన కానీ ఒక్కోసారి అనుకోకుండా గెడ్డలు వచ్చినా, లేదంటే చిన్న చిన్న పొక్కులు వచ్చినా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎన్నెన్నో మెడిసిన్స్, పెయిన్స్ కిల్లర్స్ అని ఇలాంటి టాబ్లెట్స్ వేస్తూ ఉంటాము. అటువంటి టాబ్లెట్స్తో పని లేకుండా ఇలా అలోవెరాని కొంచెం గ్యాస్ స్టవ్ పైన ఇలా కట్ చేసేసి హీట్ చేసి మనకి ఎక్కడైతే గెడ్డలు అయితే ఉన్నాయో, వాపులు అయితే ఉన్నాయో, పెయిన్ అయితే ఉందో అలోవెరాని కొంచెం ఇలా స్టవ్ మంట పైన ఇలా హీట్ చేసేసుకొని ఎక్కడైతే మనకి ఇలా గెడ్డలు కానీ, వాపులు కానీ, పెయిన్స్ కానీ ఉన్నాయో అక్కడ ఈ విధంగా కాపుకున్నాం అనుకోండి, చక్కగా పెయిన్ అనేది తగ్గిపోతుంది. ట్రై చేయండి. ఇలాగా కలబంద గుజ్జును మనం ఫేస్కి అప్లై చేసినా కూడా ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ, మొటిమలు కానీ, మచ్చలు కానీ, బ్లాక్ సర్కిల్లో ఉన్నటువంటి కళ్ళ కింద ఉన్నటువంటి మచ్చలు కానీ అన్నీ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి. ట్రై చేయండి. స్నానానికి ఒక 1 అవర్ ముందు ఇలా అప్లై చేసి 1 అవర్ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే మన ఫేస్ అనేది కాంతివంతంగా మెరిసిపోతుంది. ట్రై చేయండి. న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయడం వల్ల చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కరివేపాకు పాడవకుండా ఉండాలంటే ఒక గ్లాసులో వాటర్ పోసేసుకొని కరివేపాకు కొమ్మలతో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా పాడైపోకుండా అవసరానికి తీసుకొని యూజ్ చేసుకోవచ్చండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనకి 2 డేస్ ఉన్నా, 3 డేస్ ఉన్నా వడిలిపోకుండా, ఎండిపోకుండా అలానే ఉంటుంది. 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కుక్కర్ పైన ఇలా దారాలు పెట్టి చూడండి, చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతాయి. ఇలా మనం కుక్కర్లో రైస్ కానీ, పప్పు కానీ ఏవైనా ఉడకపెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇలా మనకి తెలియని డస్ట్ దీనిలో ఇరుక్కుపోతూ ఉంటాయి. విజిల్స్ రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. మనం అప్పుడప్పుడు ఈ విధంగా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, లోపల మనకి తెలియని డస్ట్ కానీ, అన్నం మెతుకులు కానీ, పప్పు గింజలు కానీ ఒక్కోసారి ఇలా హోల్స్లో ఇరుక్కుపోయి విజిల్స్ త్వరగా రావండి. ఇలా మనం సూదిలో దారం ఎక్కించేసుకొని ఇలా దారాన్ని ఆ హోల్లో నుంచి లోపల అంటే సూదితో లోపలికి పోనిచ్చేసి ఈ విధంగా దారంతో ఇలా హోల్లో ఉన్నటువంటి ఇలా డస్ట్ కానీ, అన్నం మెతుకులు కానీ, పప్పు గింజలు కానీ ఇలా ఇరుక్కుని ఉంటాయండి. ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా విజిల్స్ వస్తాయి. మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. మన పని కూడా ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా మనం కుక్కర్లో అప్పుడప్పుడు ఇవన్నీ వండుకుంటూ ఉంటాం కాబట్టి ఇలా హోల్స్లో నుంచి దారాన్ని ఈ విధంగా పెట్టేసి చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. మన పని కూడా ఈజీగా అయిపోతుంది. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి ఛానల్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ బాయ్.